జార్జియాలో చూజ్ చేసుకుంటే 15,00,000 కాలేజ్ ఫీతో బయటపడొచ్చు అంటున్నారు మీరు. అయితే ఇంత తక్కువ మనీతో నిజంగా సాధ్యమేనా అని డౌట్స్ ఉంటాయి చాలామంది పేరెంట్స్‌కి. అంటే ఇండియాలోనే అంత తక్కువ మనీతో లేదు డొనేషన్ కానీ ఏదైనా చూస్తే. సో, ఇంత తక్కువ మనీతో స్టాండర్డ్స్ ఉన్న యూనివర్సిటీని చూజ్ చేసుకోగలమా? ఖచ్చితంగా చూస్ చేసుకోగలమండి. ఎందుకంటే ఇక్కడ మీరు గమనించాల్సింది ఇండియాకున్న ఇండియాలో ఉన్న కాంపిటీషన్ ఇంటర్నేషనల్ లెవెల్‌లో దాదాపుగా ఎక్కడ కూడా లేదు. ఓకే. ఎందుకంటే ఓవరాల్‌గా త్రూఅవుట్ ది వరల్డ్‌లో చూసుకుంటే మోర్ దాన్ 200 కంట్రీస్ ఉన్నాయి ఇన్ జనరల్‌గా. 7 కాంటినెంట్స్‌లో దాదాపుగా మోర్ దాన్ 200 కంట్రీస్ ఉన్నాయి. సో, 150 అంటే 1,50,00,000 పాపులేషన్ మనకు, చైనాకు తప్పించి 100 పైన హ్మ్. పాపులేషన్ వరల్డ్ మొత్తంలో ఎక్కడ కూడా లేదు. అది అందరికి తెలిసిన విషయమే. సో, ఇంకొక విషయం తెలుసుకోవాల్సిందంటే వరల్డ్ మొత్తం లోపల మోర్ దెన్ 50% ఆఫ్ ది కంట్రీస్‌కి లెస్ దాన్ 1 క్రోర్ పాపులేషన్. యూరోప్‌లో బెస్ట్ డెస్టినేషన్స్ కంట్రీస్‌లో కూడా 50,00,000, 60,00,000, 70,00,000 పాపులేషన్ అది. హ్మ్. సో, ఈ విషయాన్ని ఎందుకు ప్రస్తావన తీసుకొస్తున్నానంటే మనకున్నంత పాపులేషన్ లేదు. అంటే పాపులేషన్ ఎక్కువ ఉన్నది అంటే స్టూడెంట్స్ కూడా ఎక్కువ ఉన్నారు. సో, హ్మ్. మెడికల్ స్టూడెంట్స్ కూడా అంటే స్టడీస్ చదువుదాం అనుకున్న స్టూడెంట్స్ కూడా ఎక్కువ ఉన్నారు. కాబట్టి ఇక్కడున్న కాలేజెస్, ఇక్కడున్న సీట్లకు, ఇక్కడున్న జనాభాకు, ఇక్కడున్న స్టూడెంట్స్‌కు ఎక్కడ కూడా టాలీ కావట్లేదు. సో, అందుకనే కాంపిటీషన్ ఎక్కువ ఉన్నది. బయట ఆ ఓకే. పరిస్థితి లేదు. సో, అక్కడ ప్రొఫెషనల్ ఈక్వాలిటీ ఉన్నది. బయట కూడా చాలా కంట్రీస్‌లో ప్రొఫెషనల్ ఈక్వాలిటీ ఉన్నది. అంటే ఏ ప్రొఫెషన్ చేసినా అదొక బెస్ట్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ కింద చూడరు. సో, జనరల్‌గా ఇంజినీరింగ్ కావచ్చు, లేకపోతే వెటర్నరీ చేసినా, ఎంబీబీఎస్ చేసినా, లేకపోతే బీడీఎస్ చేసినా, లేకపోతే అగ్రికల్చర్ బీఎస్సీ చేసినా ఇవన్నీ కూడా ప్రొఫెషనల్‌గా ఈక్వల్‌గా ఉంటాయి. కాబట్టి ఎంబీబీఎస్ అనేది పెద్ద పొటెన్షియల్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ కింద కన్సిడర్ చేయరు కాబట్టి అక్కడ అన్నిటికి కూడా సేమ్ వాల్యూ ఉన్నది. సో ఓకే. సో అందుకని అక్కడ మనకు అవైలబుల్‌గా దొరుకుతున్నాయి. ఇక్కడ అలా కాదు. ఒక డాక్టర్ అయిపోయిన తర్వాత అతని ప్రొఫెషనల్ ఇన్‌కమ్ అనేది వేరే ప్రొఫెషన్ తోటి కంపేర్ చేస్తే చాలా హైయెస్ట్ ఉన్నది. అవును. కొన్ని ఫోల్డ్స్ ఎక్కువ ఉన్నది. మేబీ 5 ఫోల్డ్స్ కావచ్చు, 10 ఫోల్డ్స్ కావచ్చు కొన్ని వేరే కోర్స్ తోటి కంపేర్ చేస్తే. సో ఆ విధంగా పొటెన్షియల్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ అనేది ఇండియాలో మాత్రమే ఉన్నది. ఇండియాలో ఉన్నది కానీ వేరే చాలా కంట్రీస్‌లో లేవు. సో ఎక్కడైతే పొటెన్షియల్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ లేని కంట్రీస్ ఉన్నాయో అంటే సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ అంటున్నా క్వాలిటీ ఓకే. కాంప్రమైజ్ కాకుండా పొటెన్షియల్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ కాని కంట్రీస్‌ని మనం చూస్ చేసుకుంటాం. ఆ విధంగా చూసుకుంటే మనకు ఎంబీబీఎస్ అబ్రాడ్‌లో ఆల్రెడీ ఉన్న డెస్టినేషన్స్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కన్నా ముందు మనకు మోర్ దెన్ 14 కంట్రీస్ మనకు ఎంబీబీఎస్ అబ్రాడ్‌కి వెళ్ళేవాళ్ళు. కానీ ఎప్పుడైతే 2019లో ఎంసీఐ డిజాల్వ్ అయిపోయి దాని ప్లేస్‌లో నేషనల్ మెడికల్ కమిషన్ వచ్చిందో 2021 నవంబర్ 18th నాడు ఒక అఫీషియల్ గెజెట్ ఇచ్చిందో అందులో స్ట్రింజెంట్ అండ్ స్ట్రిక్ట్ రూల్స్ పెట్టింది. ఓకే. అంటే 4A 4B అని 4A1 అండ్ వచ్చేసి 54 మంత్స్ ఆఫ్ కోర్స్ అని 4A2 వచ్చేసి 12 మంత్స్ ఆఫ్ ఇంటర్న్షిప్ అని తర్వాత 4A3 వచ్చేసి మనకు మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ మస్ట్ బి ఇంగ్లీష్ అని 4A4 వచ్చేసి మన ఇండియాలో చదువుతున్న సబ్జెక్ట్స్ మాత్రమే చదవాలని. అంటే ఈ 4A1 2 3 4 చూస్తే మీకు ఒక విషయం అర్థం కావాలి. ఇండియాలో చదివిన విధంగా కోర్సు డ్యూరేషన్ కానీ ఇంటర్న్షిప్ కానీ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ కానీ సబ్జెక్ట్స్ కానీ నువ్వు బయటికి పోయినా చదవాలని స్ట్రిక్ట్ రూల్స్ పెట్టింది. దానివల్ల కొన్ని కంట్రీస్ డిస్క్వాలిఫై అయిపోయినాయి. అంటే కొన్ని ఓకే. కంట్రీస్ మన ఇండియన్ స్టూడెంట్స్కు సూటబుల్ కాలేదు. అవన్నీ కూడా డిజాల్వ్ అయిపోయినాయి. అవన్నీ కూడా విత్డ్రా అయిపోయినాయి. ఈ రేస్లో విత్డ్రా అయిపోయినాయి. ఇంకొకటి వచ్చేసి 4B అది కూడా ఇంపార్టెంట్. అంటే రిజిస్టర్డ్ విత్ ద ప్రొఫెషనల్ రెగ్యులేటరీ బాడీ ఆర్ అదర్వైజ్ కాంపిటెంట్ టు గ్రాంట్ లైసెన్స్ టు ప్రాక్టీస్ ఎట్ ద రెస్పెక్టివ్ jurisdiction ఆఫ్ ది కంట్రీ వేర్ ద డిగ్రీ ఈస్ అవార్డెడ్ ఎట్ పార్ విత్ ద లోకల్ స్టూడెంట్స్. ఇన్ ద సెన్స్ ప్రతి కంట్రీకి ఒక ప్రొఫెషనల్ రెగ్యులేటరీ బాడీ ఉంటుంది. అవన్నీ కూడా డబ్ల్యూఎఫ్ఎంఈ కింద అసోసియేట్ అయి ఉంటాయి. సో ఆ ప్రొఫెషనల్ రెగ్యులేటరీ బాడీలో మన స్టూడెంట్ యొక్క డిగ్రీ అక్కడ రిజిస్టర్డ్ అయి ఉండాలి ఒకటి. అదర్వైజ్ అక్కడ చదువుతున్న స్టూడెంట్స్కు సరిసమానంగా ప్రాక్టీస్ చేయడానికి అంటే ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత ప్రాక్టీస్ చేయడానికి అనుమతించాలి ఓకే. అని రూల్స్ పెట్టింది. ఎందుకు ఆ రూల్స్ పెట్టింది? అక్కడ వాళ్ళ చదువు ఆ కంట్రీలో చెప్పిన చదువు వాళ్ళు నమ్మి వాళ్ళ పేషెంట్స్ మీద ట్రీట్మెంట్ చేయడానికి మన స్టూడెంట్స్కి అలౌ చేస్తే అప్పుడు ఆ క్వాలిటీ బాగున్నదని మనం నమ్ముతాం. కాబట్టి ఇండియాకి వచ్చిన తర్వాత ఎఫ్ఎంజీ రాసుకొని ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఇస్తున్నారు. ఈ 4A 4B ఏ కంట్రీ అయితే ఎలిజిబుల్ అవుతుందో ఆ కంట్రీకి వెళ్ళి మన స్టూడెంట్స్ ఖచ్చితంగా వెళ్ళి చదువుకోవచ్చు. ఆ విధంగా ఉన్న కంట్రీస్లో ఇప్పుడు ఏదైతే ఈ గెజెట్ వచ్చిన తర్వాత ఇప్పుడున్న కంట్రీస్ నాకు తెలిసి నాట్ మోర్ దెన్ ఒక 6 7 మాక్సిమం 8 కంట్రీస్ కంటే ఎక్కువ సూటబుల్ కావట్లేదు. అవి ఓకే. మాత్రమే ప్రమోట్ చేస్తున్నారు. ఓకే. అందులో టాప్ డెస్టినేషన్లో ఉన్న 3 కంట్రీస్ని మేము చూస్ చేసుకున్నాం. జార్జియా టాప్ ప్రయారిటీలో జార్జియాని చూస్ చేసుకున్నాం. తర్వాత వియత్నాం చూస్ చేసుకున్నాం. తర్వాత కిర్గిస్తాన్ చూస్ చేసుకున్నాం. ఓకే. ఎవరికైతే తక్కువ బడ్జెట్లో కావాలంటే కిర్గిస్తాన్, ది బెస్ట్ ప్రూవెన్ డెస్టినేషన్, బెస్ట్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కావాలంటే మనకు జార్జియా ప్రూవెన్ డెస్టినేషన్. మన ఇండియా లాంటి ఎడ్యుకేషను, ఇండియా లాంటి వాతావరణం, ఇండియా లాంటి డిసీజ్, ఇండియా లాంటి క్యాడవర్స్ సేమ్ ఇండియా టు ఇండియా లాగా కావాలంటే వియత్నాం. ఈ 3 డెస్టినేషన్లో 3 కంట్రీస్లో చూస్ చేసుకొని మనం ప్రమోట్ చేయడం జరుగుతుంది. ఈ 3 కంట్రీస్లో కూడా తక్కువ 15 lakhs నుంచి ఎక్కువ 30 lakhs లోపల ది బెస్ట్ యూనివర్సిటీ మనం చూస్ చేసుకోవాలి.